చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ కేసుల దర్యాప్తుపై ఉన్న స్టేను హైకోర్టు తొలగించింది. దర్యాప్తు చేయవలసిందిగా పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో ఉన్న నిందితులపై విచారణ చేపట్టడమే కాకుండా ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడంతో వీరిని అరెస్ట్ చేయాలని కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలో వరప్రసాద్ అనే దళిత యువకుడికి అధికార వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లోని శిరోముండనం చేయించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ దుర్ఘటన వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారని బాధితుడు వరప్రసాద్ ఆరోపించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం కేసు నమోదు చేసినప్పటికీ ఈ కేసులో నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో దర్యాప్తుపై స్టే విధించారు. ఆ తర్వాత బాధితుడు వరప్రసాద్ తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి వినతి పత్రం పంపించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని దళిత సంఘాలు ఆరోపించాయి. తనకు న్యాయం జరగకపోవడంతో నక్సలైట్లలో కలిసిపోయేందుకు అనుమతి ఇవ్వాలని అప్పట్లో వరప్రసాద్ రాష్ట్రపతిని అభ్యర్థించారు. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు తుది విచారణ జరపకుండా 2020లో స్టే విధించారు. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగానే 4 సంవత్సరాల క్రితం విచారణపై స్టే విధించారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ స్టేను వెకేట్ చేయాలని వరప్రసాద్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారనే నెపంతో వరప్రసాద్ ను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. రాజకీయ నాయకుల అండదండలతోనే పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయించిన నిందితులకు చట్ట ప్రకారం శిక్ష విధించాలని శ్రావణ్ కోరారు. విచారణ పూర్తి కాకుండా క్వాష్ పిటిషన్ పై న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వలేవని సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని అభ్యర్థించినట్లు శ్రావణ్ కుమార్ వివరించారు. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఈ కేసులో దర్యాప్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిందితులు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ పోలీస్ ఆఫీసర్లకి ఇన్వెస్టిగేషన్ కొనసాగించవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ తీర్పు పట్ల నిజంగా దళిత సమాజం చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత యువకుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం దమనకాండతోటి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులను అడ్డుకుంటే తనను తీసుకొని వెళ్ళి శిరోమండనం చేయించి తనకి ఈ రోజు వరకు న్యాయం చేయకుండా ఈ రోజు వరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్ చెప్పకుండా చేస్తున్న విధానం పట్ల ఖచ్చితంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు చారిత్రాత్మకమైందని భావిస్తున్నాం. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఈ కేసులో దర్యాప్తును పోలీసులు వెంటనే చేపట్టవచ్చని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో దళిత వర్గాల్లో కోర్టుల పట్ల విశ్వాసం మరింత పెరిగిందని శ్రావణ్ కుమార్ చెప్పారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేసుకోవచ్చని కూడా తెలిపారు.